అపోస్తల కార్యంలో 6వ అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు వచనం మార్చి వచనం చదువుదాము. ప్రతి ఒక్కరూ కూడా చదవాలి. సండే స్కూల్ పిల్లలు కూడా వాక్యంను తెరిచి చదవాలి. 108వ పేజీ నంబరు కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తల కార్యములు 6వ అధ్యాయము మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు ప్రతి ఒక్కరం గ్రహిద్దాము. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాళ్లను చిన్న చూపు చూచిరని హెబ్రీల మీద గ్రీసు భాష మాట్లాడు యూదులు సనుగసాగిరి. అప్పుడు 12 అపోస్తులు తమ యొద్దకు శిష్యుల సమూహంను పిలిచి, మేము దేవుని వాక్యం బోధించట మాని ఆహారము పంచిపెట్ట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. మేము వారిని ఆ పనికి నియమింతుము. అయితే మేము ప్రార్థన ఎందునో వాక్య పరిచర్య ఎందునో ఎడతెగక ఇందుమని చెప్పిరి. ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసంతోనూ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడై స్టెఫెను, ఫిలిప్పు, ఎక్రోను, నీకా, నోరు, తిమోను, షర్మేనాము, యూదా మత ప్రవిష్టుడును, అంతియోకయు వాడును, నికోలాయును అను వారిని ఏర్పరచుకొనిరి. వారిని అపోస్తుల ఎదుట నిలవబెట్టిరి. వీరు ప్రార్థన చేసి వీరి మీద చేతులుంచిరి. 7వ వచనం, దేవుని వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య యెరూషలేములో బహుగా విస్తరించెను. మరియు యాజకులలో అనేకులు విశ్వాసమునకు లోబడిరి. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కారములను గొప్ప సూచక్రియలను చేయుచుండెను. అప్పుడు బెర్తీయులందరినీ అనబడిన సమాజము అనబడిన సమాజములోను, కురేనీయులు సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికీయులయండియు ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి. గాని మాట్లాడేందున అతడు అగుపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు, వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలకగా మేము వింటిమని చెప్పుటకు మనుషులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదకి వచ్చి అతన్ని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు, ఈ మనుషుడు ఎప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును ధర్మశాస్త్రమునకు విరోధంగా మాట్లాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటున పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మానని వీడు చెప్పగా మేము వింటిమంది. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. దేవుని స్తోత్రము. ఈ యొక్క అధ్యాయం అంతట్లో, అంటే అపోస్తల కార్యం 6వ అధ్యాయం 7వ అధ్యాయం అంతట్లో కూడా స్టెఫెను గురించి మనం ధ్యానించవచ్చు. స్టెఫెను మొట్టమొదట హతసాక్షిగా మార్చబడినటువంటి వ్యక్తి స్టీవెన్. స్టెఫెన్ దాని అర్థం ఏంటిదంటే కిరీటము అని అర్థం. ఇతను ఎలాంటి వాడు అని అంటే దేవుని యందు ఎలాంటి వర్తమానం ఇవ్వాలన్నా కూడా యథార్థంగా బోధించేవాడు, క్రమమైనటువంటి పద్ధతిలో వివరించేవాడు, ఉన్నది ఉన్నట్లుగాను ప్రవర్తించేవాడు. అంత మాత్రమే కాదు, అతనిలో పరిశుద్ధాత్మ నిండుకొనిన వాడై బోధించేవాడు, సువార్త ప్రకటించేవాడు. అలాంటి జ్ఞానము కలిగిన వాడు స్టెఫెన్. అలాంటి స్టెఫెన్ గురించి చెప్పడానికి కూడా మనం ఈ లోకంలో తగిన వారం కాదు. అయినా ఈ ఉదయకాలము స్టెఫెన్ పరిచర్యలో ఇక్కడ అపోస్తులందరూ కలిసి 12 మంది శిష్యులు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము వాక్యమును మళ్ళీ విశదపరిచి మళ్ళీ ఆహారంను పంచిపెట్టేటకు మేము చాలా చేయడానికి కష్టతరము. కాబట్టి మీరిలో ఎవరినైనా కానీ ఒక 7 ఎంపిక చేసుకోండి అని చెప్పారు. ఈ 7 మందిని ఎంపిక చేసుకోండి అని చెప్పారు. ఈ 7 మందిని ఎంపిక చేసుకున్నప్పుడు ఆ 7 మంది పేర్లు అక్కడ ఇచ్చారు చూడండి. స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తిమోను, ఫర్మేనాసు, యూదుల పవిత్ర
మత ఏర్పరచుకోండి నికోలాసు అను వారిని ఏర్పరచుకున్నది. ఇక్కడ మొట్టమొదటి వ్యక్తి స్టెఫెన్. ఈ స్టెఫెన్ చాలా పవర్ఫుల్ మ్యాన్, పవర్ఫుల్ ఇవాంజలిస్ట్ అన్నమాట. ఇతను హతసాక్షి కాబట్టి. అయితే దేవుని నిర్ణయములో హతసాక్షిగా మరణించాలన్న ఉద్దేశము ముందుగానే స్టెఫెన్కు తెలియపరచబడింది. ఎందుకంటే స్టెఫెన్ జరుగుతున్న వాటి విషయాలు ఈ కనులతో చూస్తూ వరకు విషదపరుస్తున్నారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సెలవు వేసినప్పుడు ఆయన మీద నెపములు నిందలు మోపునప్పుడు అతను మౌని అయి ఉన్నాడు. ఇక్కడ కూడా స్టెఫెనుకు అలాంటి పరిస్థితి ఎదురైంది. అతని మీద నిందలను నెపములను మోపుతున్నారు. అతన్ని అందరి ముందర నిలవబెట్టి ఇతడు మోషేలాగా బోధించట్లేదు, మోషే ఏర్పరిచిన దాన్ని పాడు చేస్తున్నాడు అని అతని మీద అబద్ధ నేరారోపణలు చేయవారుగా ఉన్నారనమాట స్టెఫెన్ మీద. అయితే ఈ స్టెఫెన్ ఎలాంటి వాడంటే పరిశుద్ధాత్మతో నిండిన వాడు స్టెఫెన్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు పట్ల ఆశ, మక్కువ, ఆపేక్ష కలిగి ఉన్న వారికి పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉంటాడు, నివాసము చేస్తాడు. ఇది సత్యం ప్రియులారా. అంటే ఎవరితో నివాసం చేస్తారంటే ఆయమ్మంటే ఏమ్మకు సరిపోదు, ఏమ్మంటే ఆయమ్మకు సరిపోదు. వాళ్ళ పెళ్లికి వీళ్ళు రారు, వీళ్ళ పెళ్లికి వాళ్ళు రారు, వీళ్ళ పిల్లలు అక్కడికి పోరు, వాళ్ళ పిల్లలు ఇక్కడికి రారు. కానీ అంటే నేను ఏం చెప్తున్నానంటే, నువ్వు యథార్థంగా దేవునిలో అతకబడాలి అనుకుంటే నిన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు స్టెఫెనులో వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. చూడండి, స్టెఫెను లాంటి ఆప్త సాక్షుల కొరకు దేవుడు లోకమంతా కనుదృష్టి పెట్టి చూస్తున్నాడు. మనం రీసెంట్ గానే ప్రవీణ్ పగడాల గారు హతసాక్షిగా చనిపోయాడు. అతని జీవిత చరిత్రను నేను జ్ఞాపకం చేసుకున్న రోజులలో ఇక్కడ స్టెఫెన్ లాంటి వ్యక్తి బయటకు వచ్చాడు. స్టెఫెన్ లాంటి సేమ్ అలాగే స్టెఫెన్ కూడా అంటే బైబిల్ గ్రంథము 66 అధ్యాయాలలో కూడా ఉన్న వాటినే విషదపరచమంది. ఎందుకంటే మానవునిగానే చూడండి, దేవుడు ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను. మానవుని తన పోలికగానే చేసుకున్నాడు, తన ఉన్నట్లుగానే మానవుని నిర్ణయించాడు ప్రభు. అంటే ఆ మానవునిలో మానవునే చూడాలి, కానీ ఇంకా వేరేది చూడకూడదు. ఆ మత మార్పులు అంట, అదంట, ఇదంట, కులం అంట, గోత్రం అంట, జాతం అంట, ఇలాంటివన్నీ ఏమీ చూడకూడదు. మానవునిగానే దేవుడు ఎంపిక చేసుకున్నాడు. అదే మానవుని హతసాక్షిగా ఇష్టపడుతున్నాడు. హతసాక్షిగా లిస్టులో నువ్వు నేను ఎవరు ఉన్నామని దేవుడు ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు టార్చ్ లైట్ వేసి పరీక్ష చేస్తా ఉంటాడు. అయితే ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, స్టెఫెనుకు పరిశుద్ధాత్మతో నిండిన వాడై చెప్పుచున్నప్పుడు ఇక్కడ వింటున్నాడు. అతని గ్రీకు భాష బోధించేవాడు. ఇక్కడ వినేవారందరూ కూడా అతన్ని గ్రహించడం లేదు, అతను చెప్తున్న అంశాలను కూడా వినడం లేదు, గ్రహించడం లేదు. అతని మీద నేరారోపణ చేస్తున్నారు, వ్యతిరేక స్వభావం. అయితే మనలో నీవు నేను కూడా ఎల్లప్పుడూ వినుచున్నటువంటి వారముగా ఉంటాయి మన మనోభావాలు కదా. వినుచున్నట్లుగానే ఉంటారు, కానీ వింటున్నారో లేదో తెలియదు. మన చెవులు అంతా ఆలకిస్తున్నట్లుగానే ఉంటాయి, కానీ ఆలకించింది ఏంటో తెలియదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయకాలము ఏమని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి, 8:8 ఒకసారి. సారీ, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం చూడండి, 14. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం. వారు విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వాని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు. ఇది ఫస్ట్ అంశం. మనకు చెప్పేవారు లేకపోతే మనం ఎట్లా వింటాం? వినాలి, బాగుంది, వాక్యం వినాలి. కానీ చెప్పేవారే మనకు లేకపోతే మనం ఎలా వింటాము? అయితే చెప్పేవారిని ప్రభు ఏర్పాటు చేశారు. ఈ చెప్పేవారు కూడా ఎలాంటి వాళ్ళై ఉండాలి? స్టెఫెను లాంటి వాళ్ళై ఉండాలి.
అంటే అందరూ స్టెఫెన్లేనా? అవును. స్టెఫెన్ మరణించిన తర్వాత స్టెఫెన్ లాంటి వ్యక్తులు పరిచర్య ఆగిపోకుండా ఇంకా నూతనంగా జరపబడింది. ఇంకా ఎక్కువ శాతంతో ప్రబలినాది సువార్త ప్రకటించడంలో. అనేకుల అన్యుల మధ్య సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అతని మరణానికి ఒప్పుకున్నాడు. అలాంటి వ్యక్తి హింసించిన వ్యక్తి ఎలా మార్చబడ్డాడు ప్రభునందు అంటే, గోధుమ గింజ భూమిలో పడి చస్తే తప్ప అంకురం రాదన్న సత్యం యథార్థమైనట్లుగా ఈ స్టెఫెను హతసాక్షిగా మరణించిన తర్వాత అతను చెప్పినటువంటి విషయాలు అంశాలన్నీ కూడా గ్రహించడానికి దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకనే ఒక ఇంట్లో తల్లిదండ్రులు ఎంత చెప్తున్నా పిల్లలు విననే వినరన్నమాట. అయితే తల్లి కోపంగా ఆవేశంగా మాట్లాడుతూ ఉంటది కదా, తండ్రికి కూడా కోపం వస్తూ ఉంటది. అయితే అది అలాంటి కోపము తాత్కాలికమైన కోపము, శారీరకమైన కోపం, ఈ లోకానికి సంబంధించిన కోపం. ఆత్మీయానుసారమైనటువంటి కోపం ఎలాంటిది అని అంటే, నువ్వు కోపపడుతున్నట్లే ఉండాలి కానీ ఆ కోపం ఆ పిల్లలకు తెలియకూడదు. అది కోపం అంటే. ఆ కోపం ఆ పిల్లలకు తెలియకూడదు. అది కోపం అంటే. అలా నువ్వు కోపపడినట్లు తెలియకపోతే ఆ పిల్లలు నిన్ను ప్రేమించడానికి, నిన్ను ఇష్టపడడానికి, వాళ్ళు నువ్వు చెప్పింది గ్రహించడానికి ఇష్టపడతారు. ఎప్పుడైతే నువ్వు ఆపోజిట్ గా వాళ్ళకు చెప్తున్నావో, కోపపడుతున్నావో, ఆ వినే వ్యక్తులు ఇంత కోపంగా చెప్పిందా అని నువ్వు అన్నప్పుడు ఆ క్షణంలోనే ఇచ్చిపెట్టి వెళ్ళిపోతారు. అంటే మన సంభాషణ దేవుడు ఎట్లా చెప్పాలని చెప్తున్నాడు? ఉప్పు వేసిన సంభాషణగా మన సంభాషణ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఉప్పు వేసిన సంభాషణ అనేదే కాకుండా దేవుడు ఆత్మస్వరూపై ఉన్నాడు కాబట్టి అతను అంగీకరించేవారు ఆత్మను కలిగిన వారే ఆరాధించాలి, ఆత్మను కలిగిన వారే జీవించాలి. ఆత్మలో మనకు సర్వ సమృద్ధి దాగించబడింది కాబట్టి ఆత్మను కలిగిన ప్రతి ఒక్క బిడ్డ కూడా తన పిల్లలను ఎలా గద్దించాలి, ఎలా బుద్ధి చెప్పాలి, ఎలా వాళ్ళు దేవుని వాక్యంను అనుసరించాలి అనే అంశం పైననే తల్లిదండ్రులకు జ్ఞానం కలిగి ఉంటారు. ఎప్పుడైతే నువ్వు వినుటకు వేగిరపడతావో, గ్రహించుటకు వేగిరపడతావో, ఇష్టపడతావో, విన్న వాటిని ఇతరులకు చెప్పడానికి నువ్వు ఎప్పుడైతే సంసిద్ధం అవుతావో, ఇప్పుడు కదా పౌష్టిక ఆహారం మనకిస్తున్నటువంటి ప్రభు అయిన యెహోవా ఆత్మీయ ఆహారంను మనకు సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మనకిస్తున్నాడు. ఈ శ్రేష్టమైన ఆహారంలో ఎలాంటి కల్పితం లేదు. ఎలాంటి కల్పితం అంటే ఏంటిది? మనమైనా వంట చేసేటప్పుడు నిజంగా టీ చేస్తే శ్రేష్టంగా చేసుకోవాలనుకుంటే మంచి శ్రేష్టమైన పాలతో చేస్తాం, దాంట్లో నీళ్ళు కలుపుకున్నాం అంటే అది దాన్ని ఏమంటారు, కుడితి నీళ్ళలాగా తయారవుతుంది కదా. అంటే శ్రేష్టమైనది దేవుడు నీకు పెడుతున్నాడని చెప్తున్నా. శ్రేష్టమైన ప్రేమని మీద చూపిస్తున్నాడు. నువ్వు శ్రేష్టమైన వాటిని గ్రహించు, శ్రేష్టమైన వాటిని వివరించు, శ్రేష్టమైన వాటిని తెలుసుకో. ఆ శ్రేష్టమైనది నీ పిల్లలకు నువ్వు బోధించు. ఆ శ్రేష్టమైన వాటిని పిల్లలకు నువ్వు బోధించినప్పుడు వాడు శ్రేష్టమైన దాని నుంచి తొలగిపోడు. మన జీవిత దినాలలో వాడు తొలగిపోడు అనమాట. మనం ఎప్పుడైతే మన పిల్లలకు శ్రేష్టమైనది మనం ఇవ్వమో, మనం శ్రేష్ఠులు అని వారు గ్రహించారు మనల్ని. శ్రేష్ఠులు వీళ్ళు తల్లిదండ్రులు అపద్ధతులు, తల్లిదండ్రులు ఊరికే నన్ను బుద్ధి చెప్తున్నారు, ఊరికే గద్దిస్తున్నారు, ఊరికే పేరుకి మాట, ఇలాంటి స్వభావం పిల్లలలో కలుగుతుంది, పక్కింటి వాళ్ళలో కలుగుతుంది, ఎదింటి వాళ్ళలో కలుగుతుంది. కానీ స్టెఫెను ఆత్మతో నిండిన వాడై, పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆ యొక్క సూచక కార్యాన్ని చూసి వారికి తెలియజేస్తున్నాడు. తన కన్నులకు కనపడుతుంది. ఇప్పుడు అక్కడ నిలబడి వాళ్ళు నెపం అవుతున్నారు చూడండి. 7వ వచనం 21:6 అపోస్తల కార్యము 6:11 చదవండి. నాకు కొంచెము సమాజంలో ఇప్పుడు ఏం జరుగుతుందంటే అబద్ధానికి ఎక్కువ చోటు ఉంది. గ్రహించండి, క్రైస్తవులైన వారు అక్క అట్లనా నాకు తెలియదు మరి ఆ ఊళ్ళోనే అబద్ధం దాగింది. ఇంటే ఆఖరి దినాలు అంత గడియల్లో ఉంటున్నాము, అబద్ధ సాక్షులను కూడా కూర్చుకుంటున్నారు. అబద్ధ సాక్షులు కూడా క్రైస్తవులే. ఒకటి నేర్చుకోండి. అంటే వాళ్ళకి నిజంగా తెలియదు. ఇప్పుడు ఆత్మవశంలో ఉన్న స్టెఫెన్ లాంటి వాళ్ళు అక్కడ లేరు.
ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే బోధిస్తున్నారు. కానీ గ్రహించి వారికి వారి ముక్కు కన్నులు గురుడి నేత్రాలు, వారి చెవులు మందము. మన జీవితంలో కూడా గురుడి నేత్రాలు కలిగిన వారమై మాంద్యముతో కూడినటువంటి చెవులతో మనం నివాసం చేస్తున్నాము కనుక ఈ రోజు వరకు కూడా మన చిత్తం మన ప్రభు అయిన చిత్తం ఏంటిదో మనం గ్రహించలేకపోతున్నాము. ప్రభు మనల్ని ఎంపిక చేసుకొని ఎందుకు ఏర్పాటు చేశాడో మనం గుర్తించలేకపోతున్నాం. కానీ బైబిల్ చదువుతున్నాము, ధ్యానిస్తున్నాము, వదిలిపెడుతున్నాము. పరీక్షలలో సిద్ధపడుతున్నాము, మార్కుల కొరకు, ప్రైజుల కొరకు ఆశిస్తున్నాం. తర్వాత మనము క్రిస్మస్ వస్తుంది, విందుశాలకు వెళ్తున్నాము, భోజనాలు చేస్తున్నాము, నూతన వస్త్రములు ధరించుకుంటున్నాం. అంటే సంవత్సరాలు గడబడి సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ సంవత్సరం ఆంతం వరకు, సంవత్సరం మొదలుకొని సంవత్సరం ఆంతం వరకు కూడా ఆయన కనుదృష్టి మన మీద ఉన్నాడు. సత్యం మనము మరిచిన వారమై ఉన్నాం. స్టెఫన్ లాంటి వాళ్ళు దేవుడికి అవసరమైనారు. ఇప్పుడు ఈ దుర్దశ దిశలో, ఈ దినాలలో స్టెఫన్ లాంటి వాళ్ళు అతనికి చాలా అవసరం. ఎందుకు అనంటే బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగానే మనము బోధించాలి, లేనిది కల్పనా కథల వైపు పోకూడదు. ఇంకోటి ఆత్మల సమూహము అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ రోజు సంఘంలో ఎన్ని ఆత్మలు ఉన్నాయన్నది కాదు దేవుని దృష్టి. ఏ ఆత్మ నా బిడ్డ, నా కుమారుడు, ఏ ఆత్మను నేను ఇష్టపడుతున్నా, ఆ ఆత్మ ఈ లోకంలో చేయి పనుల ఎందు కూడా కార్యాభివృద్ధి ఎలా ఉంది, ఆ యొక్క వ్యక్తి మనోభీష్టం ఎలా ఉంది, ఆ వ్యక్తి యొక్క తలంపు ఎలా ఉంది, ఆ వ్యక్తి యొక్క ప్రణాళిక ఎలా ఉందని ప్రభు వారు నిత్యము ఒక ప్రణాళికను మన పట్ల సిద్ధం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ స్టెఫెను చెప్పే మాటలన్నీ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అబద్ధానికి చోటు చేపిస్తున్నారు, నిందలను మోపుతున్నాడు. ఇతనే మోషే ధర్మశాస్త్రం మోషే కంటే విలువైన వాడా, ఇలా ఎలా విమర్శిస్తున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవిత దినాల్లో కూడా మనల్ని విమర్శించేవారు లేరా? ఉన్నారు. నీ పక్కనే ఉన్నారు, నీ ఇంటిలోనే ఉన్నారు, నీలోనే ఉన్నారు. నీలో అంటే ఏంటి? ఇంకొక మనుషుడు ఉన్నాడా? లేదు. నీ శరీర అవయవాల్లోనే దేవుడు దాగి ఉన్నాడు. చేతితోనో, కన్నుతోనో, కాలుతోనో, నోటితోనో తప్పిదములు చేయటానికి సంసిద్ధమవుతాడు. నీలోనే ఉన్నాడు. వ్యతిరేకత నీలోనే ఉంది. అంటే ఇక్కడ స్టెఫెన్ దగ్గర మనుషులను నిలబెట్టి, సమాజంలో నిలబెట్టి అడుగుతున్నారు. కానీ నిన్ను నిలవబెట్టినప్పుడు నీ ఆత్మ మాత్రమే దేవునికి ఉత్తరం ఇస్తుంది. నీకు కలిగి ఉన్న శరీర అవయవాలన్నీ కూడా ఏం సాక్ష్యం ఇస్తాయని చూసుకో. ఈ ఉదయం చేసి వచ్చింది, మధ్యాహ్నం మాట్లాడింది, కాలినడకతో యాటికి ఏమని చెప్పింది అనుకున్నావు? నోటితో. నీ శరీర అవయవాలను ఎప్పుడైనా గ్రహించావా? నీకు ఉన్నటువంటి అవయవాలు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే తల్లి గర్భంలో రూపింపబడక మనకి ఆయన కన్నులు స్టెఫెన్ను చూసిన కన్నులు, నిన్ను చూసిన కన్నులు. స్టెఫెన్నే చూశాడు, నిన్ను చూశాడు. స్టెఫెన్ ఎలా పరిశుద్ధాత్మతో నిండిన వాడే. ఎందుకు? ఆయనకు ఉన్నది వినంగానే బోధించడానికి స్టెఫెన్ సిద్ధపడ్డాడు. స్టెఫెన్ హతసాక్షిగా మార్చబడ్డాడు. అతన్ని రాళ్లతో కొట్టి చంపారు. రాళ్లతో కొట్టినప్పుడు కూడా అతని నోటి నుంచి ఏం వచ్చిందంటే, ప్రభువా వీరిని క్షమించు అన్నాడు. అలా మొదటి హతసాక్షిగా స్టెఫెన్ గారు నిలిచాడు బైబిల్ గ్రంథంలో. కాబట్టి మన జీవితాలలో కూడా మనల్ని ఒకరు దూషించినా భరించలేం, ఒకరు శపించినా సహించలేం, ఒకరు తప్పని నేరారోపణ చేసినా కూడా వినలేం. అలాంటి స్థితిలో మనం ఉంటున్నాం క్రైస్తవం. అందుకని సైతాను ఎక్కడ తిరుగుతున్నాడంటే మందిరంలోకి వచ్చి మందిరంలో బిడ్డలతోనే కూర్చుంటున్నాడంట. ఆ బిడ్డకు నిద్ర వచ్చేటట్లన్నా, వినకుండగా నిద్రమత్తుతో ఉండేటట్లన్నా, లేకపోతే ఇంటి మీద ఏం పెట్టొచ్చినా, లేకపోతే ఈ సమయంలో నేనేం చేయాలని. కానీ ఈ సమయం ప్రభుది, మనం అందుకొరకే ఇక్కడికి వచ్చాం. ఈ సమయంలో ప్రభు నాకేమి ఇస్తున్నాడు? ఈ వర్తమానంలో నేను గ్రహించి నేను కూడా ఇతరులకు నేను ఎలా చెప్పాలి. దేవుడు ప్రతి ఒక్క బిడ్డకు జ్ఞానాన్ని ఇచ్చాడు, ప్రతి బిడ్డకు వివేకాన్ని ఇచ్చాడు, ప్రతి బిడ్డకు ఆత్మీయ సౌందర్యాన్ని ఇచ్చాడు. ఈ రాజు నీ ప్రభు అతడు నీ సౌందర్యంను కోరినవాడు. మరి అతనికి నీ సౌందర్యాన్ని చూపించడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ సౌందర్యం మెలకువలు అనుకోలు ఎలా ఉన్నాయి? ప్రభు 6వ అధ్యాయం 6వ వచనంలో చూడండి, అపొస్తలుల కార్యం 6:6.
దేవుని స్తోత్రము. ఇక్కడ అపోస్తుల ఎదుట నిలవబెట్టి ఈ 7 మందిని నిలవబెట్టినప్పుడు వారి పైన చేతులుంచి ప్రార్థిస్తారు. మనము కూడా ప్రార్థన అయిన తర్వాత సేవకునితో ప్రార్థన చేయించుకున్నామని అనుకుంటారు అనుకోండి. ఎవరైనా కానీ మీకు ఏమన్నా విన్నపాలు ఉంటే కానా ఒక లెటర్లో రాసి కానుక పెట్టెలో వేయండి అన్నాడు సహోదరుడు. ఎవరేస్తున్నారు నాకైతే తెలియదు. కానీ మనము ఎదుటి వారికి అడ్డంకుగా ఎదుటి వారి సమయం తీసుకునే వాళ్ళంగా ఉండకూడదు. అదొకటి. ఇక్కడ వారి పైన చేతులుంచి ప్రార్థించగా దేవుని వాక్యము ప్రబలిందండి. నూరంతలుగా ప్రబలింప చేసే ప్రతిత్రము నీ దగ్గర ఉందా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు ప్రార్థన చేయించుకుంటున్నావు, నెక్స్ట్ వారం వస్తున్నావు, నువ్వు చేయించుకున్న ప్రార్థన నెరవేరిందా? క్వశ్చన్ నీకే తెలియాలి. ఎందుకు చేయించుకుంటున్నావు? అది ఆచార భక్తి. ఎవరినైనా కూడా నా కొరకు ప్రార్థన చెయ్యండి అన్న తర్వాత ఆ ప్రార్థన నెరవేర్పు కొరకే కదా నువ్వు అడిగింది. ఆ ప్రార్థన నెరవేర్పు కొరకే కదా మనము. ఒకసారి దేవుడు మనతో 8:10 అని చెప్పాను కదండి. 10వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 10. ఒక్క నిమిషం. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 11వ వచనం చూడండి. అపోస్తుల కార్యము 6వ అధ్యాయం 11వ వచనము. మేము వింటిమని దేవుని స్తోత్రము. ప్రభు మనతో ఉన్నాడు అనే దానికి నిదర్శనం వచ్చేసి యెషయా రోమీలు 8:3 చదవండి. రోమీలు 8:3. మూడు 4లో చూడండి. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చవలనని నీవు నేను రక్షింపబడిన తర్వాత, క్రీస్తునందు అతకబడిన తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చు వారంగా ఉండాలి. మనం ఏం నెరవేర్చుకుంటున్నాం అంటే, నేను కూడా చెప్తున్నాను కదా, నా పిల్లల కొరకు నా పిల్లలకు చదువు రాయం, మా పిల్లలు మంచి మార్కులు రాయని ప్రభు మంచి మార్కు. మనం ఏది నెరవేర్చుకుంటున్నామో మా స్వనీతిని, స్వలాభిలాషలను నెరవేర్చుకున్నటకు మనం ఆశపడుతున్నాం. మానవులైన వారికి ఆశ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రం యొక్క సంబంధమైన నీతి విధిని నెరవేర్చే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఫిలిప్పీ 2:13 చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13 చదవండి. మీరు ఎప్పుడైతే ధర్మశాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా ప్రార్థించడం, ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం, ఉన్నది ఉన్నట్లుగా ఖండించడం చేసినప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే చూడండి, 14వ వచనంలో 13లో కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడే. నీలో ఏ సిద్ధి కలగజేస్తాడు? నేనే అంత భుజాల మీద వేసుకొని, అది భుజాల మీద ఆ వాక్యమే సిద్ధపడినానండి ఈరోజు. కానీ ఆ వాక్యం వేసేసి స్టెఫన్ దగ్గరికి వచ్చిన, అంతా నేనే వచ్చాను. నాకంటే భారం అంతా నేనే, వద్దులే నాకు అలసట కదా, భారమంతా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నా వీపమైన నీ పాప భారంను మోయించున్నానని ఆయనే చెప్పాడు. కానీ మనం ఎలా అనుకుంటామంటే, ఈ లోకంలో పాప భారమే కాదు, మన కుటుంబ భారం, మన పిల్లల భారము, అయ్యో స్నేహితుల భారం, అన్ని భారాలంతా మనమే మోస్తున్నట్లుగా మనము ఆయాసపడతాం కదా. కానీ దాన్ని జరిగించేవాడు కూడా, కార్యసిద్ధి కలగచేయవాడు కూడా దేవుడే. నువ్వెప్పుడైతే ధర్మశాస్త్రంను ధ్యానిస్తూ గ్రహిస్తూ ఇతరులకు చెప్పాలని నీలో ఆశ మక్కువ ఉందో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దాన్ని కార్యసిద్ధి కలగజేస్తాడు నీలో. అది నీకు ఉందా? ఆ దప్పిక, ఆ దాహం నీకు ఉందా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగే ఆదికాండము 28:15 చూడండి ఒకసారి. ఆదికాండము 28:15.
ఉమ్, ఉమ్. దేవుడు నీకు తోడై ఉండి నువ్వు వెళ్ళి ప్రతి స్థలం మంది ఈ వాక్యం నమ్ముచున్నారా? అండర్లైన్ చేసుకుంటున్నాను, ఉండక్క పెన్నే పడకుండా ఇక్క పెన్నుదే. అక్కడ ఏముంది? 15వ వచనంలో, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళి ప్రతి స్థలములో నిన్ను కాపాడుచు ఈ దేశంలోకి నిన్ను మరలా రప్పించు. ఆత్మీయ దేశంలోకి దేవుడు మరలా మనల్ని రప్పిస్తాడు. ఎప్పుడు నువ్వు పోయిన స్థలం అంతట్లో నీ దేవుడని యెహోవానికి తోడుగా ఉన్నాడని నువ్వు గ్రహించినట్లయితే, జోగారు నడిచి వెళ్ళేటప్పుడు ప్రభువా నా కుడి పక్కన నాకు నీడగా ఉండు అని ప్రార్థన చేసుకుంటూ పోయేవాడంట. ఆయన నడుస్తూ పోయేటప్పుడు ప్రభు తనతో నడుస్తున్నాడన్న నిరీక్షణ కలిగిన వాడై ఆత్మీయ బిడ్డల సాక్ష్యాలు వింటే అలా నడుస్తూ వెళ్ళేవారంట. నిజం. అంటే వాళ్ళ భ్రమ, వాళ్ళ ఆశ, వాళ్ళ మక్కువ, ప్రభు నా పక్కన ఉన్నాడు అందుకు నేను దేనికి భయపడను, ప్రభు నాకు తోడుగా ఉన్నాడు దేనికి నేను జడియను, ఆయన కార్యసిద్ధి కలగ చేయవాడు నాలో నుండి. ఆత్మ సంసిద్ధంగా ఉండాలి అని ప్రియ సహోదరి ఆయన మనకు తోడుగా ఉన్నాడని గ్రహించినట్లయితే, ఆయన యొక్క మాటలను మనం గ్రహించినట్లయితే మన పిల్లలకు ఉపదేశాన్ని ఎలా ఇవ్వాలి? అబద్ధం బోధించకండి, యథార్థం బోధించండి. పిల్లల కొరకు నేనేం చేయమన్నా అంటే వాళ్ళు వింటారు, వినరు. కానీ నువ్వు కోపపడుడి కానీ పాపం చేయకూడదు అన్నాడని నువ్వు మాటికి పిల్లల మీద బెత్తం తీసుకొని బెల్ట్ తీసుకొని కోపడుతుంటే అది కోపం అన్నారు. గుర్తుపెట్టుకోండి, పిల్లలను సాధన చేయి మనస్తత్వం నీలో ఉండాలి. ప్రేమపూర్వకమైనటువంటి కోపంతో వారికి చెప్పినప్పుడు వారు తప్పకుండా ఇది తప్పు అని గ్రహిస్తారు. ఎన్ని సంవత్సరాలు అయినా వారు గ్రహించడం లేదంటే నీలో లోపమే, పిల్లలలో లోపం కాదు. అది గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులైన వారు వాళ్ళ పిల్లలు గ్రహించడం లేదు. ఎందుకు ఈ వయసు వచ్చినానంటే మన లోపాలే. ప్రియ సహోదరుడా, మనలో మనం విత్తుతున్నప్పుడు ఆ విత్తనాన్ని ఫలించాలని ఆశపడినప్పుడు నీకు ప్రియమైన కుమార్తెన కుమారుడైనా ఆ బిడ్డ వెదజల్లబడాలి, దేవునికి దాసురాలుగా జీవించాలి. అంత మాత్రమే కాదు, ఇంటిలోను వెలపటను అందరికీ కూడా మాదిరికరంగా ఉండాలి, దైవకంగా ఉండాలి. తర్వాత శారీరకంగా కూడా మంచి చదువు, విద్య నేర్పరి, జ్ఞానము, వివేకము కలిగి ఉండాలి, మంచి మార్కులే ఉండాలి. ఇవన్నీ మంచి క్వాలిటీస్ నువ్వు కోరుకుంటున్నావు. ప్రభు నిన్ను కూడా నీ క్వాలిటీస్ ఏంటివి అని చూస్తున్నాడు కదా, నీ స్కిల్స్ ఏంటివి అని చూస్తున్నాడు కదా. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ ఉదయకాలము స్టెఫెన్, అలాగే నిర్గమకాండం 13:21 చూడండి. నిర్గమకాండము 13:21. దేవునికి స్తోత్రము. ప్రభు అయిన యేసుక్రీస్తునందు మనము జీవించినప్పుడు, మనము జీవించుచున్నప్పుడు ప్రభు మనకు తోడుగా ఉన్నాడని మనం ఎక్కడికి వెళ్ళిన చోట ఏ స్థలంలో అయినా కూడా ప్రభు ఆత్మ మనకు తోడుగా ఉంది, ప్రభు మనకు ఉన్నాడు, ఆయన నాలో నుంచి ఒక ఉద్దేశాన్ని ఆశపడుతున్నాడు, నా ద్వారా ఏదో లోకమునకు చేయాలని ఇష్టపడుతున్నాడని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగాను ఉంటాడు. ఈ సత్యాన్ని మరిచావా? దినమంతా సాంబార్ చేయడానికి, రసం చేయడానికి, బియ్యంలో రాళ్ళేరడానికి, బియ్యం కడగడానికి, అంత బియ్యం కడిగినా కూడా ఉడకనే అన్నము, అంత సాంబారు చేసినా కూడా రుచి పసి లేని సాంబారు, అంత పప్పులు అన్ని వేసినా కూడా ఇంపుగా లేని పప్పులు. దానికోసం ఏం చేస్తున్నావో శ్రమ పడతా ఉన్నాం. కానీ ప్రభు ఏమంటున్నాడు? అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా నేను ఉంటానంటున్నప్పుడు నువ్వు ఆ అగ్నిస్తంభం లాంటి మేఘస్తంభం లాంటి ప్రభువుకు అప్పగించి నువ్వు చేస్తున్న ఏ పనైనా, అది కాపైనా, అది టీ అయినా, అది వంట అయినా, ఇంకా ఇతరులు ఏదైనా కూడా దేవుని అడిగి చెయ్యి. తప్పక దేవుడు నీకు తోడుగా ఉంటానంటున్నాడు, నీలో కార్యసిద్ధి కలగజేస్తాను అంటున్నాడు. స్టెఫెన్ లాగా నిన్ను దృష్టిస్తున్నాను, స్టెఫెన్ మరణించాలని దేవుడికి ఇష్టమయ్యింది. ప్రవీణ్ గారు కూడా మరణించాలని దేవునికి ఇష్టమైంది. ఆ యొక్క మనిషి చనిపోయిన తరువాత ఎంతమంది ప్రవీణులు. ప్రియ సహోదరుడా, మనము బార్డర్ లో ఉన్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా?
చెట్టు తొరలలో సైతానుడు ఉన్నాడు. చెట్టు తొరలలో పాకిస్తాన్ వాళ్ళు అంతం చేయటానికి భూమి నివాసంలో కూడా నివాసం చేసుకొని ఉన్నారు. అలాంటి వాళ్ళు మన భారతదేశ పౌరులుగా ఎలాంటి తన అబ్బాయి చనిపోయాడు, చాలా తక్కువ వయసు, 18 సంవత్సరం. 19 మందిని హతమార్చాడు, చివరికి తను మరణించాడు. కానీ ఒక దేశం కోసము, దేశ పౌరుడుగా ఆయనకున్నటువంటి జ్ఞానం ఎలాంటిది, ఎందుకు భయభీతి కలగొచ్చు కదా. ఆ అక్కకు చెప్తే ఏమనుకుంటారో, ఆ అక్క మాట్లాడడం లేదని నేను చెప్తే ఏమో తల్లి నేను చెప్పాను, ఎందుకు వచ్చింది, నీలో భయం ఉంది, నీలో వెనుకుంది. వాస్తవంగా నువ్వు దేవుని బిడ్డవైతే సమాధానం కోరుకుంటావు. దేవుని బిడ్డవైతే నువ్వు సంతోషంగా గంతులు వేయించు ఆయన వాక్యాన్ని ఇతరులకు తెలియజేస్తావు, సందేశాన్ని ఇస్తావు, సువార్తను ప్రకటిస్తావు నువ్వు ఉన్న స్థలంలోనే. ఏది నీ త్యాగం, ఏది నీ జీవితం. కాబట్టి ప్రభు ఈ ఉదయకాలం నన్ను అడుగుతున్నాడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, రాత్రి అగ్నిస్తంభం మేఘస్తంభంగా అలనాటి ప్రజలకే కాదు నీకు కూడా నేను ఉన్నాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా. కానీ ఆ స్టెఫెను ఆ యొక్క రాళ్ల చేత కొట్టబడి హింసకు గురైనట్లుగా నువ్వు నీ జీవిత దినాలలో నీ బంధువుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా నీ కష్టం ఏంటి, నీవు అనుభవిస్తున్న ఫలితం ఏంటి, నువ్వు ప్రయాసపడుతున్న జీవితం ఏంటిది, చివరికి తేలిన ఫలితార్థం ఏంటి లేదక్క. ప్రసంగి చెప్తున్నాడు అంత వ్యర్థమంటారు. ఏమంటే పోవడం వ్యర్థమే, కూర్చోవడం వ్యర్థమే అంటే చూకపోతే మళ్ళీ ఎట్లక్క క్రైస్తవులం అంటారు కదక్క, విశ్వాసం రక్షింపబడలే అక్క, మళ్ళీ చేసి అట్ట వేసిట్టు వచ్చానక్క అంటే అట్ట వేసిట్టు వచ్చా. సమయము క్రీస్తు బిడ్డలకే ఇచ్చాడు. క్రీస్తు బిడ్డలను ఎంత ప్రేమిస్తున్నాడు ప్రభు. క్రీస్తు బిడ్డల కొరకే ఆయన మానవుని రీతిగా వచ్చాడు. క్రీస్తు బిడ్డల కొరకే ప్రాణం పెట్టాడు. లోకమంతా నన్ను ఆకర్షిస్తాదని ఆశపడ్డాడు. కానీ నువ్వు ఎవరిని ఆకర్షిస్తున్నావు? డబ్బును, హోదాను, పదవిని, ఆస్తిని, అంతస్తును. వీటిపైన నీ మనసు ఉన్నంత వరకు దేవుని ఆశ్రయ దుర్గంగా చేసుకోలేదు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఎంతమంది ఉదయకాల ప్రార్థనలో అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం. దేశం కొరకు, సంఘాల పరిచర్యల కొరకు, సువార్థికుల కొరకు, తర్వాత క్రైస్తవులు భయాందోళనకు గురి అవుతున్నారు. ఇక్కడ స్టెఫెన్ చూడండి, 7వ అధ్యాయంలో చూడండి, అపొస్తల కార్యము 7వ అధ్యాయము 7:11 చదువుమా. దేవుని స్తోత్రము. అక్కడ ఏముంది చూడండి, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేర చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడి పోషమందు నిలిచిండుట చూచి. ఎవరు? దైవకృపమ్మ. ఎవరు? దేవమని. ఎవరు? సంఘస్థులు. ఎవరు? ఎత్తబడే సంఘంలో ఉన్నవాళ్ళు. ఎవరు? పరిశుద్ధుల గుంపులో ఉన్నవాళ్ళు. ఎవరు? పరిశుద్ధ సమూహం వారు. అతను ఆ యొక్క పరిశుద్ధాత్మలో ఉన్నందువలన ఆ యొక్క అద్భుత కార్యాన్ని స్టెఫెను చూడగలిగినాడు. కానీ అతని మాటను విన్నారా? గ్రహించారా? ఒకసారి చూడండి, క్రైస్తవ బిడ్డలను ఈ లోకంలో ఎవరు వినరు. అయితే మీ దగ్గర ఏముండాలి? జ్ఞానం ఉండాలి, వివేకం ఉండాలి. ఒక చీమ తెలుసా, ఒక గోధుమ గింజను తీసుకొని ఒక దొంగ పరిగెత్తి 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 చెట్టు దగ్గర కూర్చున్నాడంట. వాడికి ఇంకా పరిగెత్తేంత సాహసం లేదు, శక్తి లేదంట. నేను ఎలా విజయం సాధించాలబ్బా, నేను హతమార్చబడతానేమో అని అట్లనే కూర్చొని ఉంటే ఒక చీమ ఒక గోధుమ గింజను మోసుకొని గోడను ఎక్కుతుంది పడుతుంది, ఎక్కుతుంది పడుతుంది, ఎక్కుతుంది పడుతుంది. అట్లా 59 సార్లు పడి 69 సార్లు పడి 70సారి ఎక్కింది. ఇతను అనుకున్నాడు, ప్రభువా సీమ ద్వారా నాకు గుణపాఠం నేర్పించావే, నేను పోతున్నాను ప్రార్థనకు. అన్న ఎప్పుడు అడుగుతాడు, తొందర రాండమ్మ, తొందర రాండమ్మ, తొందర. యాడ వచ్చేది? మా ఆయన అప్పుడే ఫోన్ చేసి మటన్ తెచ్చాడు. మా ఆయన
మీ ఆయన, మీ పిల్లోడు, మీ కుటుంబ క్షేమం కొరకే నువ్వు నడిచొస్తుండేది, నీ కుటుంబానికి ఆశీర్వాదానికే నువ్వు నడిచొస్తుంది. అది గ్రహించలేక మనం ఆలస్యంగా అవుతాం. అదే ఇంటర్వ్యూ ఉందంటే తెల్లవారుజామున 4 గంటలకే ఇంటర్వ్యూలో ఆడ కూర్చోంటారు. ఇంకా ఇంటర్వ్యూ సార్ రాలేదంట, ఇన్విజిలేటరు ఇప్పుడు కూర్చున్నాను చెట్ల కింద కదా. ఈడ అంత అయిపోయింది. లాస్ట్ పోతే ఆమె అనేటప్పుడు పోయేద్దామని, ఏమంటే నాకు శ్రమ లేక పోకపోతే మళ్ళీ నాకు అదొక మనోవ్యాధి మనసులో, పోలే అందుకని పోదామని ఆఖరి మూమెంట్లో ఆమె అనేటప్పుడు కదా. కానీ ఇక్కడ అతను పరిశుద్ధాత్మతో నిండుకొనినవై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను యేసు దేవుని కుడిపాశం నందు నిలిచిండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని గుడిపాశం నందు నిలిచిండుటయు చూచుచున్నానని చెప్పారు. సెవెన్కి ఎలా కనపడినాయి అంటే అద్దాలు తీసేస్తే, నాకు నిజంగా చెప్పాలంటే అద్దాలు 4 ఏళ్ల క్రితం తెచ్చుకునేటువంటి అన్ని సరిగ్గా కనపడడం లేదు కూడా. అయినా అట్టనే నడుస్తున్నాను, ఎందుకంటే అద్దంతా కూడా నేను మాట్లాడతాను. 4 ఏళ్ళు లేదు, నా బిడ్డ చదువు అయిపోయేంత వరకు నేను మార్చనట్టునే ఉండంట. కానీ దేవుణ్ణి అడుగుతాను, నాకు కనపడి ఈ అద్దాలు పక్కన పెట్టిన నాకు కనపడి అని దేవుణ్ణి అడుగుతాను. ఎందుకంటే మన తండ్రి, మన రాజు, మన ప్రభు, నన్ను కలగజేసిన వాడు, నాకు సమస్తాన్ని ఇచ్చేవాడు, నాకు కనుదృష్టి నాకు ఎందుకు ఇవ్వడు అని దేవుణ్ణి అడిగి ఒక్కొక్కసారి కొన్నిసార్లు మీకు తెలియదు పరీక్ష పెట్టుకొని అద్దాలు పక్కన పెట్టి వైఖరి చదువుతాను. ఆ చదివేటప్పుడు కూడా స్పష్టత ఉండదు కదా. ప్రవ్వా నన్ను క్షమించు, నాకు కనుదృష్టిని ఎప్పుడు ఇస్తావో ప్రవ్వా అనేది మళ్ళీ లోకంలో ఉన్నాము కదా, మళ్ళీ ఏం చేస్తాము, ఎందుకంటే అది కనపడదు కదా శారీరకమైన వాటిపైన. కాబట్టి ప్రభు అలా కరుడు కట్టిన జీవితం, అంటే నీటి సముద్రంలో ఒక రాయి అది అలాగే ఉంటుంది, కరగదు, పగలదు, అది అలాగే ఉంటుంది. మన జీవితంలో మన ఆత్మీయ నెట్టు ఎలా ఉందంట, కరుడు కట్టినట్లే ఉందంట. ఇగురు లేదు, చిగురు లేదు, మొద్దు వారిపోయింది, మోడు వారిపోయింది. మనలో ఆత్మీయ చిగురు రావాలంట. దేవుడు ఇష్టపడుతున్నది ఆత్మీయ చిగురు, ఆత్మీయ హెచ్చరికలు, ఆత్మవిశ్వాసము. అప్పుడు నువ్వు దేశం కోసం మొరపెడతావు. మన కొరకై కష్టపడుతున్నటువంటి ఆ యొక్క వీరుల కొరకు మనం మొరపెడతాం. ఆ వీర జనాంగం తల్లిదండ్రులు వాళ్ళ గర్భం ఫలించింది. ఎందుకోనంటే 19 మందిని మార్చి అతను మరణం పొందాడు. దేశం మీద ఎంత ప్రేమ, ఎంత త్యాగం. అతను మరణించినా కూడా జెండాను నా మీదనే, ఆ భారతదేశం దాన్ని నా మీదనే కప్పండి అని కోరుకున్నాడు. నేను ఏం కోరుకుంటున్నావు అంటే 1 గంట అయితేనే పోతే ఇంకా మళ్ళా ఆదివారం 12 గంటలప్పుడు కదా. వారమంతట్లో మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో ప్రతి సోదరి మీరు ప్రశ్న అయితే అడగనైతే, ఉదయకాల ప్రార్థనలో సంఘంలో ఉన్న కుటుంబాల కొరకు ప్రార్థన చేయండి, యవనస్తుల కొరకు ప్రార్థన చేయండి. రాబో దినాలలో వాక్యం కరువైతాది, పరిశుద్ధ గ్రంథం బైబిల్ పట్టుకొని తిరగడానికి కూడా ఆస్కారం ఉండదు. కాబట్టి మన వరకైతే ఉండి మన పిల్లల తరం వరకు ఏంటిని ఒకసారి ప్రణాళికను ముందు పరుచుకో. మన పిల్లల ప్రణాళిక స్థితిని జ్ఞాపకం ఉంచుకో. మన పిల్లలు ఎలా బ్రతకాలి, ఎలా వృద్ధి అవ్వాలి, ఎలా జీవించాలి, క్రీస్తునందు అతకపడాలి వారు. కాబట్టి వారికి విశ్వాసాన్ని ఎలా నువ్వు నోరిపోయాలంటే, ఉగ్గు పాలు ఎలా తాగితే శక్తి వస్తుందో చిన్నపిల్లవాడికి, నీ యొక్క ఆత్మీయ వాక్యమును ఆ ఉగ్గు పాలలాగా శ్రేష్టమైనది మీ పిల్లలకు నువ్వు బోధించినప్పుడు రాబో తరాలలో వారు ఆ యొక్క స్టెఫెన్ లాంటి వాళ్ళు, లేకపోతే పగడాల ప్రవీణ్ లాంటి వారి జ్ఞానం, ఎంత జ్ఞానం, సొలొమోనికి జ్ఞానం ఇచ్చావు ప్రవ్వా అని అడుగుతుంటాను. నేను కూడా నాకు జ్ఞానం ఈ ప్రవ్వా అని అంటుంటాను. కానీ నేను ఈ లోకంలో బతుకుతున్నానులే బావా, నాకు కొంచెం జ్ఞానం అయితే చాలే. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ జ్ఞానం ఇస్తే నేను నిన్ను మర్చిపోతానేమో. నిజం, నా జీవితంలో నేను అట్లా అనుకుంటూనే ఉంటాను. నాకు ఎక్కువ ఇస్తే నేను మర్చిపోతానేమో ప్రవ్వా, నాకు చాలు అని అనుకుంది. అలాగే మరి అలాంటి జ్ఞానం ప్రవీణ్ పగడాలకే ఎందుకు ఇచ్చావు ప్రవ్వా? ప్రవీణ్ పగడాలు ఎట్లాంటి డిబేట్ లో కూడా బైబిల్ గ్రంథాన్ని ఏకదాటిగా 66 అధ్యాయాలు నల్ల పుటకంలో ఉన్నటువంటి దాన్ని ఎలా వివరిస్తూ వెళ్తున్నాడు. మరి నేను చాతగా ఉన్నానని నిజంగా మీ ఎదురు చెప్తున్నానండి. 10 అధ్యాయాలు చదివేదాన్ని 1 అధ్యాయానికి వచ్చినానండి. నా బలహీనత యథార్థంగా ఒప్పుకొని వచ్చినాను. 10 అధ్యాయాలు జరుగుతుంటే అంటే పరిగెత్తి పాలు తాగకంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది కదా అని ఇప్పుడు చివరికి ఏ అధ్యాయం కాడికి వచ్చినానంటే 1 అధ్యాయం కాడికి వచ్చేసాం. అంటే మన స్థితి రాను ఏమైపోతుంది? మన విశ్వాసము తక్కువగా తూచబడుతుంది. పార్లమెంట్ సభలో
ఒక తక్కెట్లో సిలువ, ఒక తక్కెట్లో హిందూ. ఈ హిందూది పైకి వేసింది, సిలువ ఉన్నది క్రిందికి తూచబడింది. మెనే టెకెల్, నువ్వు తక్కువ దానిగా తూచబడింది. చూడండి, పార్లమెంట్ లో కూడా క్రైస్తవత్వం, ప్రపంచంలో కూడా క్రైస్తవత్వం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, మరి నీ ఇంట్లో క్రైస్తవత్వం ఉంటే ఆదివారం రోజు నువ్వు ఎందుకు అశ్రద్ధ చేస్తున్నావు? అది ఒక్కరోజే మనకు దేవుడు ఇచ్చినది, మనం కలుసుకోవడానికి, దేవునితో దేవుని వర్తమానం వినడానికి, గ్రహించడానికి, మన ఇంటికి ఆశీర్వాదం తెచ్చుకోవడానికి, వరమంతా కూడా దేవుడు మన ఇంట్లో నివాసం చేయటానికి ఇదొక్కటే ఆశ కలిగి దేవుడు మనం చెప్తా ఉన్నాడు. అయితే చివరి వచనం చూడండి, 59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. అప్పటికి కూడా ఆఖరి సెకండ్ లో కూడా నువ్వైతే ఏమంటావు తెలుసా? నేనైతే నిజంగా ప్రగడాల గురించి భలే ఏడుస్తున్నానని, రాత్రి మొగళ్ళు ఏడుస్తున్నానని, నేను తట్టుకోలేకపోతున్నాను. కానీ అతను హ్యాపీగా ఉన్నాడు తెలుసా? ప్రభు బల్ల కింద హస్తసాక్షులు అయిన వారు ఉంటారంట, ప్రభు పాదముల దగ్గర. ఎంత ధన్యత! మనం ఈ లోకంలో మనిషి చనిపోతే ఏం చేస్తాం అంటే బాధపడతాం కదా. నరులారా రమ్మని సెలవైనది, ఈ పాట గత వారం అంతా పాడి 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 నేను నా జీవితంలో నిజంగా ప్రభు, నరులను ఏ విధంగా నువ్వు పిలుస్తున్నావు, నరుల సెలవు ఎట్లా వాళ్ళకి సెలవు ఇస్తున్నావు, సెలవు ఇచ్చినావు, సంతోషం. మనకి ఈ లోకంలో సెలవులు వచ్చే ఎంత ఆనందమో. ఈరోజు సెలవు అక్క, అస్సలు నా నిద్ర పోవాలా, 8-9 గంటలకు లేయాలా, ఈ సెలవు దీనికి ఉపయోగిస్తాం కదా. ఆ సెలవు చూడండి, ఆ సెలవు చూడండి. బుద్ధిహీనురాలుగాను మాట్లాడినట్లు మాట్లాడవద్దు. యోబు చెప్తాడు తన భార్యకు, నేను కూడా కొన్నిసార్లు బుద్ధిహీనురాలుగా దేవునితో కొట్లాడతాను, దేవునితో వాదిస్తానండి. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నువ్వు చేయుచున్న పనిలో ఇంతవరకు ఏం చేస్తావో, ఎలా చేస్తావో, ఎలా సాక్షిగా నిలబడుతున్నావో తెలియదు, కానీ ఆయన ఆత్మను అప్పగొనుచున్నాను, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని చెప్పి ప్రభువా వీరిని క్షమించమన్నారు. అతడు మోకాళ్ళలోని ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికి ఈ మాట పలికి నిద్రించను. సౌలు అతని చావుకు అనుమతించను. సౌలే పౌలుగా మార్చబడ్డాడు, సంఘాలను హింసించాడు. నా లేఖనాలు తీసుకుంటూ పోతే చాలా ఉంది, లోతుగా ఉంది అనమాట పౌలు జీవిత చరిత్ర, పౌలు గురించి. అయితే నాకు ఈరోజు ఆ యొక్క స్టెఫెన్ గురించి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, స్టెఫెన్ లాంటి వాళ్ళు లోకంలో ఎంతో మంది హతసాక్షిగా కావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు క్రైస్తవులను ఏది చెప్పినా కూడా జైలు కటకటాల్లో మధ్యకు త్రోసివేయబడుతున్నారు. వారికి భద్రత లేదు, భవిష్యత్తు పైన ఆశ కూడా లేదు. అలాంటి లోకంలో మనం ఉన్నాం. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలి? ధూపంగా, దీప వేదిక పైన వెలిగే ధూపంగా ఉండాలి. ఆ ధూపం ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధికి వినపడేలాగా ఉండాలి. నీ మొర నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ ఇంటి కొరకు, నీ కొరకు, దేశం కొరకు, సంఘస్థుల కొరకు, సంఘంలో ఉన్న యవనస్తుల కొరకు, చదువుతున్న వారికి, వివాహాలు కాని వారికి, సంతానం కాని వారికి, సంతానం లేని వారికి నీ ప్రార్థన ఎలా ఉండాలంటే, మనం కదా హిందువులు ధూపం వేస్తారు చూడండి, ఆ వాసనను తీసుకుంటే అక్కడంతా దైవికంగా దేవుని యొక్క ఆత్మ ఉందని వాళ్ళు ఎంతగా నమ్ముతారో, నీ ప్రార్థనలో జీవం ఉన్నట్లయితే, నీ ప్రార్థనలో వెలుగు ఉన్నట్లయితే, నీ జీవితంలో స్టెఫెన్ లాగా హతసాక్షి కావాలనుకున్నావైతే యథార్థంగా బ్రతుకు, యథార్థంగా జీవించు, యథార్థంగా ఈ లోకంలో నీవు కట్టుకో. కాబట్టి చెప్పుతున్నప్పుడు మనం గ్రహించే వారంగా కాకుండా అసమాధానం బ్రతుకుతో జీవిస్తున్నాం. సమాధానం లేకుండా సమాధానకర్త యేసుక్రీస్తును పక్కన పెట్టి మనం అసమాధానంగా ఉంటున్నాం. అయితే స్టెఫెన్ లో కొన్ని లక్షణాలు ఏమేమి ఉన్నాయని చెప్తా చూడండి. స్టెఫెన్ లో ఉన్నటువంటిది ఏంటంటే, పరిశుద్ధాత్మ కలిగిన వాడుగా ఉన్నాడు అనమాట. 6:10 ఉంది, అంటే చదవద్దండి, టైం లేదు. పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా ఉన్నాడు స్టెఫెను. ఆ పరిశుద్ధాత్మ నీకు నాకు చాలా అవసరం ఈ అంత దినాల్లో. సేవ, కరుణ అనేది ఉంది అతనిలో. ఒక కరుణ, వాత్సల్యత, కృప చూపించే ఆయన కరుణ కొరకు ఆశపడి ఉన్న స్టెఫెన్. ఆయన సేవా దృక్పథం ఉంది. ఎదుటి వారికి సేవను ప్రకటించాలి, సువార్తను వినిపించాలి,
పరిశుద్ధాత్మ ద్వారా అనేకులను మార్చాలి అని ఆయనలో ఒక తపన, ఒక దాహం ఉంది. అయితే ఇశ్రాయేలు ప్రజలు అవిశ్వాసంతో, అల్ప విశ్వాసం ప్రతిజ్ఞారు కాబట్టి క్షమాపణ కోరండి దేవుని దగ్గర అని క్షమాగుణం కూడా స్టెఫన్ దగ్గర ఉంది. అంటే ఎదుటి వారిని క్షమించే గుణం మన దగ్గర ఉండాలి, క్షమాగుణం కలిగి ఉండాలి. దేవుని నడిపింపు ఎలా ఉండాలంటే విద్యారంగం మందు ముందుకు నడిచే వారంగా ఉండాలి. దేవుని నడిపింపు ఎలా ఉండాలి అంటే దేవుళ్ళు అతడబడితేనే నీకు అర్థమవుతాయి. నువ్వు ఇష్టమైనటువంటి స్థలాలకు వెళ్ళొచ్చు, కాదనను. ఇష్టమైన వివాహాలకు వెళ్ళొచ్చు, కాదనను. స్నేహితులు, బంధువులు ఒప్పుకుంటాను. కానీ నీలో ఆ స్థలంలో క్రీస్తును పక్కన పెట్టొద్దు. క్రీస్తును కలిగి ఉండే వెళ్ళు, క్రీస్తుని తీసుకొనే వెళ్ళు, క్రీస్తుతోనే వెళ్ళు, క్రీస్తుతోనే జీవించు. ఏ స్థలంకు వెళ్ళినా కూడా ఆ స్థలంలో క్రీస్తును కలిగి ఉన్నప్పుడు నువ్వు నీ ఇంటికి ఎలాంటి అప్రతిష్టను మోసుకొని పో. ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు తిరిగే పాదాలను బట్టి నీ ఇంటికి సైతానుడు వస్తాడు. నువ్వు మాట్లాడే స్వభావాన్ని బట్టి నీ ఇంటికి వాడు తిష్టి వేస్తాడు. నీ పిల్లలలో తిష్టి వేస్తాడు, నీ ఇంట్లో తిష్టి వేస్తాడు. వాటినన్నిటిని కడుక్కోవడానికి, మన నోరు కడుక్కోవాలంటే టూత్ పేస్ట్ వేసి తోముకుంటా. మీరు తెలుసా, తోముకున్నప్పుడు కూడా దేవుడు నాతో మాట్లాడతాడు. ప్రభు, ఈ టూత్ పేస్ట్ వేసి నేను తోమకపోతే నోరులో కప్పు వాసన వస్తుంది కదా, మానవులకి ఎందుకు ఇలా పెట్టావంటే రాత్రంతా వాడు తిని నిద్రపోయి ఉంటాడు కదా, అదంతా భయంకరంగా మూచివేయబడి ఉంటది కదా నోరు, అందుకే దుర్వాసనతో నిండి ఉంటారనమాట. స్వార్థను వెదజల్లాలంటే ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఆ బిడ్డ నోరు ఎలా తెరవాలి? తెరిస్తే ఆనిముత్యంగా ఉండాలి. తెలిస్తే ఎలా ఉండాలి? ఎదుటి వారిని ఆకర్షించే ఆత్మగా ఉండాలి. తెలిస్తే మాధుర్యం, తేనె ఎంత మాధుర్యం. కాబట్టి ఒక భార్య ఒక వ్యక్తి దగ్గరికి, సన్యాసి దగ్గరికి పోయి, భర్త నా భార్యను చంపాలనుకుంటున్నాను, నాకు ఏదన్నా ఒక ఆయుధం నేర్పించేసి నాకు ఆయుధం ఇవ్వని అడిగాడంట. అయితే 1 నెల వరకు నీ భార్య అంతకు నీ భార్య చస్తాది, నువ్వేం ప్రయాసపడొద్దు, ఇంటికి వెళ్ళిపో అన్నాడు. అదే భార్య వచ్చింది ఎవరి దగ్గరికి? ఆ సన్యాసి దగ్గరికి. నా భర్తను నేను చంపాలనుకుంటున్నాను, ఎలా చంపాలో నాకు మందు అని అంటే, అమ్మా ఇది చాలా భయంకరమైన మందు, ప్రతి పూట నువ్వు ఆహారంలో ఇవ్వాలి ఆయనకు అని చెప్పారంట ఆమెకు. ఆమెకు ఒకటి ఇచ్చాడు, ఆయనకు ఒక సలహా ఇచ్చి పంపించేశాడు. ఆమె తీసుకొని వచ్చి ప్రతిరోజు అన్నంలో, ఆహారంలో ఒక సుక్క వేసి అతనికి ఆహారం పెడతా వస్తుంది. అతను 1 నెల రోజుల తర్వాత నీ భార్య చనిపోతుంది, నువ్వేం ప్రయాసపడొద్దు అన్నాడు. ఈ నెల రోజులలో ఈమె చేయాల్సిన పని ఏంటంటే ఆహారంలో ఇది కలిపి అతని భర్తకు తినిపించాలి. ఇలా నెల రోజులు అవుతున్నప్పుడు చివరి దశలో భర్త పోయినాడు. నా భార్యను నేను చంపాలనుకోవట్లేదు, నాకు నా భార్య చనిపోకుండా ఏదన్నా మార్గం చెప్పంటే, పిచ్చివాడా, నీ భార్య నీ మీద ప్రేమ చూపించింది, ఆ ప్రేమ లేకనే నీకు అలాంటి గుణం వచ్చింది, నువ్వు ధైర్యంగా ఇంటికి వెళ్ళు, నీ భార్య చనిపోదాను. అమ్మయ్య, నా భార్య, ఎందుకంటే రోజు నాకు భర్త చనిపోవాలనుకొని కలిపి పెడుతుంది కదా. మళ్ళీ సన్యాసి దగ్గరికి పోయి, నా భర్త 30వ తారీఖు 28 రోజులు అయిపోయింది, 29, 30 వస్తుంది, నా భర్త చనిపోతే నాకు దిక్కెవరు, నా పరిస్థితి ఏంటిది అని సన్యాసి అండి. ఇక్కడ నువ్వు పెడుతున్నటువంటి ఆహారంలో తేనె ఇచ్చినాను. ఈ రెండిటిని ఏం చేశాడు? భార్యాభర్తల కలయికను అభివృద్ధి చేసింది. మన సంభాషణ ఎలా ఉండాలి? కోడళ్ళు అయితేనే, మా అత్తగారు అయితేనే, ముని మన్మళ్ళు అయితేనే, వాళ్ళ సంభాషణ ఎలా ఉండాలి? కలిపిపోయే స్వభావ గుణ లక్షణాలు. ఎందుకు? క్రీస్తులో మనం ఏకమై ఉన్నాము, క్రీస్తు శరీర అవయవాల్లో ఒక అవయవమై ఉన్నాం మనం. కాబట్టి అది క్రీస్తు ప్రేమ నేర్పించుకునేది. అలా దేవుడు నిన్ను నన్ను, మనం ఎప్పుడైతే కష్టములు కలిగినప్పుడు, కన్నీళ్ళు వస్తాయో, ఆపదలు కలిగినప్పుడు, ఉపద్రవాలు వస్తాయో, గాఢాంధకారములో నేను తిరిగినను, నేనెల భయపడుదు, నా తోడు యేసు ఉండగా, గాఢాంధకారములో. ఈ పాట చాలా ఇష్టం. నా చిన్న వయసులో నేను రాత్రి పూట ట్యూషన్ కంప్లీట్ అయిపోయి, స్కూల్ డ్యూటీ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు దాదాపు 10:30, 10:40 అవుతుంది. అలాంటప్పుడు ఈ పాటతోనే బ్రతికానండి కొన్ని ఏళ్ళు, ఈ పాటతోనే జీవించానండి కొన్ని ఏళ్ళు. నిజంగా నాలో భయం లేదా? భయం ఉంది. ఆ పాట పాడుతూ ఉన్నప్పుడు నేను ఇంకా ఏది గ్రహించను కదా. మా నాన్న కొంచెం పొగుడతాడు, నా బిడ్డ 10:40కి వచ్చింది, అది చాలా ధైర్యం ఇచ్చినాడు కొరకాండ. అప్పుడు ఎగరేస్తాం,
వాళ్ళకన్నా కాలర్ ఎగేస్తారు, ఇంకా నేను విరిగి అంతేస్తాను కదా. కానీ నా జీవితంలో భయం అనేది ముందు పుట్టిన తర్వాత నేను పుట్టాను. భయం అనేది ఉంది, ప్రతి సహజం మానవులకి. ఎందుకంటే నేను నడుస్తున్నప్పుడు పంట పొలాలలో చెరుకు దంట్లు సైతం గాలికి ఇట్లా ఊపేటప్పుడు కేవలం ఇప్పుడు చూస్తున్నాను కదా టీవీలలో, సైతాను శబ్దం వస్తా చూడండి, దయ్యము అట్లా శబ్దం వస్తా చూడండి. అలాంటి శబ్దాల మధ్యలో నేను ఒంటరిగా నడిచి వెళ్ళేదాన్ని 10:30, 10:40కి. అప్పుడు కూడా దేవుడు నాతో ఉన్నాడు. ఇప్పటికీ గ్రహిస్తాను. అప్పుడు నేను ఏమైపోయింటేనో కదా, కానీ ఎందుకు నన్ను బ్రతికించా ప్రభువా? ఈ యొక్క ప్రవీణ్ లాంటి పగడాల వారిని చూడడానికి లోకంలో ఇంకా ఎంతమందిగా నా కన్నులతో చూడాలి, నా చెవులతో వినాలి సాక్ష్యాలను. ప్రభువా, నేను కూడా సాక్షి అయి బ్రతకాలి నా జీవితంలో అని నేను ఇప్పుడు గ్రహిస్తున్నాను. ఇలాంటివన్నీ ఇతనిలో ఉన్నాయన్నమాట. స్టెఫెన్ గురించి జీవిత చరిత్ర మనం ధ్యానించాలంటే అపోస్తుల కార్యం 6, 7 అధ్యాయం మనం ఇంటి దగ్గరికి పోయి బాగా పదే పదే ఆ అధ్యాయాలన్నింటినీ ధ్యానించండి, గ్రహించండి. స్టెఫెన్ హతసాక్షిగా ఎలా అంతమొందాడో, ఈ లోకంలో జరుగుతున్న రెండో ప్రభు రాకడ సిద్ధమైంది, అందుకనే దీవోత్సవం సృష్టిస్తున్నాడు. క్రైస్తవులైన వారిని జైళ్లకు పంపిస్తున్నాడు, అనవసరమైనటువంటి అబద్ధాలతో, నిందలతో, నెపములతో. కాబట్టి నిన్ను లోకమంతా నిందించి శపించినప్పటికీ కూడా నువ్వు ధన్యుడు అని ప్రభు చెప్తున్నాడు కదా. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రభు యొక్క హతసాక్షి అయిన స్టెఫెన్ మనం గుర్తు పెట్టుకొని ఒక కిరీటం లాంటి వాడు. అతనికి ఉన్నటువంటిది ఆత్మీయ దైవ శక్తి చాలా మనకి ఈ దినాల్లో చాలా అవసరం. కాబట్టి మనం మెలకువతో గడపాలి ఆత్మీయ యుద్ధంలో, జీవితం అనే పోరాటంలో. దేవుడు ఈ లోకంలో ఎవరినైతే హింసిస్తున్నారో అట్టి వారి కొరకు, చెరసాల్లో వేయబడి వారి కొరకు మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. హతసాక్షుల కొరకు కూడా మొరపెట్టే వారంగా ఉండాలి. భయంకరమైన దుస్థితి లోకంలో అనుకుంది. అప్పుడు మన విశ్వాసం ఎలా ఉంటుంది అని అంటే, కథలను స్థిరులై మన ప్రార్థన ప్రభు అంగీకరించి ఈ లోకంలో నెరవేర్చడానికి దేవుడు సంసిద్ధమవుతాడు. ఎవరి ప్రార్థన ద్వారా ఏం జరగాలని ఉందో దేవునికి ముందే తెలుసు ప్రణాళికలో చొప్పున. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు, మనం ఏది చెప్తున్నప్పటికీ, గ్రహిస్తున్నప్పటికీ వినే వారంగా ఉండాలి, గ్రహించే వారంగా ఉండాలి, హృదయంలో భద్రపరుచుకునే వారంగా ఉండాలి. హతసాక్షులైనటువంటి వారిని మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. వారి క్రీస్తు కొరకే జీవించారు, క్రీస్తు కొరకే మరణించారు. క్రీస్తు కూడా లోకం కొరకే మరణించారు, పరిశుద్ధమైన రక్తం చిందించాడు. పవిత్రమైనటువంటి మన పాప జీవితం ఆయనలో కడుక్కోవడానికి దేవుడు మనకు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో స్టెఫెన్ లాంటి జీవిత చరిత్రను చూపించాడు. ఆఖరి వచ్చిన అందరం చదివి ముగించుకున్నాం. దేవుని స్తోత్రము. అతడు మోకాళ్ళలోని 60వ వచనం, 7వ అధ్యాయము 60వ వచనం. సంబంధించిన ఇక్కడ ఈ నిజ లోక జీవితంలో చావు అని అంటున్నాం కదా. అతడు నిద్రించాడు, క్రీస్తునందు నిద్రించాడు. అతడు నిద్రించాడు. అతని లాంటి వ్యక్తులు కావాలి, అతని లాంటి వ్యక్తులను మనం చూడాలి. స్టెఫెన్ లాంటి వ్యక్తులను మనం మన పిల్లలను తయారు చేయాలి. మనకు ఇరుగు పొరుగు వారికి కూడా దేవుని సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. మన నోటిని మూసుకున్నట్లుగా రక్షింపబడిన వాళ్ళు మాత్రమే చెప్పాలి. లేదు ప్రియ సహోదరి, మధ్యాహ్న కాల వేళ చెప్తున్నాను, క్రైస్తవురాలైన నువ్వు సాక్షిగా బ్రతకడానికి ఇష్టపడు. దేవుని వాక్యం నీ రాజ్యాలను చదవడానికి ఇష్టపడు, గ్రహించడానికి ఇష్టపడు. వాళ్ళేనేమో వీళ్ళేనేమో అని అనుకోవడానికి లేదు. ఎవరి యందు దేవుడు ఈ ఆత్మను సంసిద్ధం చేశాడో, రాత్రి రేయింపగలు అతని ఆత్మ నీతో కూడా వస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా కూడా ఆయన ఆత్మ నీతో కూడా ఉంటుంది. మనం నిరీక్షణ కలిగిన వారమై లోక యాత్రలో దేవుని యొక్క కొరింథీ పత్రికల వలె జీవించాలని దేవుడు కోరుతున్నాడు. సువార్త పత్రికనే కాకుండా దేవుని యొక్క దివిటిగా మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ఒక వెలుగు, ఆ వెలుగుని ఇతరులకు తెలియచేయి. నీలో చీకటి ఎంత మాత్రమూ దాగి ఉండదు. అప్పుడు నువ్వు దేవుడు లోకమునకు వెలుగైన ప్రకారము నీవు కూడా నీ స్వరాన్ని వినిపించి లోకమునకు వెలుగు చూపించే బిడ్డగాను ఉండాలని దేవుడు ఈ మధ్యాహ్న కాలవలం నీతో నాతో హెచ్చరిస్తున్నాడు. స్టెఫెన్ లాంటి జీవితాన్ని ప్రతి ఒక్కరు ధ్యానిస్తారని గ్రహిస్తున్నాను. ప్రతి ఒక్కరు ఇంటికి పోయిన తర్వాత 6-7 అధ్యాయాలు ధ్యానిస్తారని కూడా నేను నమ్ముతున్నాను. ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. మీరు నా కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నారో తెలియదు, కానీ నాలో కూడా శరీర బలహీనతలు ఉన్నాయి. ఆత్మ సంసిద్ధమే, శరీరం బలహీనం. కానీ నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నేను బలహీనపరచబడకూడదు. దేని యందు? దేవుని కార్యాభివృద్ధి యందు
నేను బలహీనపరచబడదు. అలాగే మనమందరము కూడా బలవంతులము, ఆయన చేతిలో బాణముల వంటి వారిని గుర్తుపెట్టుకోండి. ఆయన ఎప్పుడైతే ఇష్టపడతాడో ఆ బాణమును వేయడానికి అతడు ఇష్టపడతాడు, ఆ అమ్మును వదలడానికి ఇష్టపడతాడు. అంటే ఎవరు ఏ విధమైనటువంటి శత్రు సైన్యం ఎదుట వచ్చినా, ఎవరు ఏ విధంగా నిన్ను మభ్య పెట్టాలని మాటలాడినప్పటికీ అప్పుడు నువ్వు ఒక ఆయుధంగా దేవుడు నిన్ను వదలడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడి యొక్క వాక్కులను దీవించి ఆశీర్వదించిన గాక, అనేక హృదయాల్లో భద్రపరిచి దేవుని మహిమార్థమే మనం జీవించలాగిన దేవుడు సిద్ధపరచిన గాక. దేవునికి స్తోత్రం.